మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మన ఏమీ కనబడలేదు. చాలు, మనం ఇక్కడ వరకు చదివి కన్క్లూజన్ కి వచ్చేస్తాం, అంటే ముగింపుకు వచ్చేస్తాం. అదే యేసయ్య యెరూషలేముకు వచ్చాడు, ఒక రోజు ఉన్నాడు, సాయంకాలం అయిపోయిందని బేతనీకి వెళ్ళాడు, మళ్ళీ బేతని నుండి యెరూషలేముకు వస్తున్నాడు. ఈ సంభాషణ అంతా యెరూషలేము బేతనీకి మధ్యలో జరుగుతుంది. బేతనీ నుండి యెరూషలేముకి వెళ్ళాడు, యెరూషలేములో ఆ రోజు ఉన్నాడు, చీకటి పడిందని చెప్పి మళ్ళీ బేతనీకి వెళ్ళాడు. బేతనీ నుండి యెరూషలేమునకు వచ్చుచుండగా ఆయన ఆకలి గొని ఆహారము కావాలని ఆ చెట్టును, ఏ చెట్టు ఆ చెట్టు, అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమైనా దొరుకుని, అక్కడ స్పష్టంగా ఉంది చూడండి, ఆకులు గల అని ఉంది. అక్కడ ఏమనుంది? ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి దాని మీద ఏమైనను అని ఉంది. ఇక్కడ ఏమైనను అని కూడా ఉంది, దాన్ని కూడా అండర్లైన్ చేయండి. ఆకులు గల ఒకటి, ఏమైనను దొరుకునేమో అని ఇంకొకటి, దాన్ని రెండు అండర్లైన్ చేసి ఉంచుకోండి. ఏమైనను దొరుకునేమో అని చెప్పి దగ్గరికి వచ్చి చూసి దాని మీద ఏమీ దొరకకపోవడం ద్వారా దానిని శపించాడు అని మనం చదువుతాం, మనం నేర్చుకున్నాం, మనం విన్నాం కదా. ఎంతమందికి తెలుసు దేవుడు అంజూరపు చెట్టుని శపించాడని? కొంతమంది యూట్యూబ్ లో నేను ఒకటి చూశాను, మీ దేవుడు గొప్పవాడైతే ఆ చెట్టును ఎందుకు శపించాలి, చెట్టుకు పండ్లు వచ్చేలాగా చెయ్యాలి గాని. అక్కడ కింద మార్కు గారు ఇంకొకటి రాశారు, చదవండి ఒకసారి. మరేమి ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏంటంట మరి? యేసయ్య ఏమైనా పిచ్చోడా? పండ్ల కాలము కాని కాలంలోనికి వెళ్ళి చెట్టు దగ్గర పండు అడిగితే దొరుకుద్దా? మరి ఎప్పుడైనా ఆలోచించామా ఈ రీతిగా? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారు? అసలు పండ్ల కాలమే కాదు. అక్కడ మార్కు గారు ఇది కూడా రాసి ఉంచారు, అది పండ్ల కాలము కాదు అని. మరి ఎందుకు దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి పోయి ఏమైనా దొరుకునేమో అని ఎందుకు అన్నాడు? ఎందుకు వెతికాడు? ఏమైనా దొరుకునేమో అని ఎందుకు వెతికాడు? ఏమీ దొరకకపోవడం ద్వారా ఎందుకు శపించాడు? అయితే నేను దీనిని జ్ఞాపకం చేసుకుని ఇది చదివి, అయ్యా నీవు ఏదో ఒకటి మర్మము దాచే ఉంచుతావు, దాయకుండా ఇది నువ్వు రాయవు, ఎందుకు నువ్వు దీన్ని రాయించావు, ఎందుకు ఈ విధముగా జరిగిందని నేను కొన్ని యూట్యూబ్లో చూశాను. ఎక్కడైనా ఎవరైనా దానికి ఉన్న వివరణ ఏమైనా ఇస్తారేమో అని చూసినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. మనకు జామ చెట్టు ఎన్ని కాతలు కాస్తుంది, ఎన్నిసార్లు కాస్తుంది జామ చెట్టు కదా? జామ చెట్టు కాయ కాయడానికి ముందు ఏమొస్తుంది? పూత, తర్వాత పింద కదా. ఒక పువ్వు లాగా ఉంటుంది కదా, తామర పువ్వు లేదా ఒక పుష్పం లాగా మంచిగా రెక్కలతోటి చాలా అందంగా ఉంటుంది జామ పువ్వు. దాని తర్వాత పింద వస్తుంది, పింద తర్వాత కాయ వస్తుంది. అలాగే ఈ అంజూరపు చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, అంజూరపు చెట్టు అంజూరపు పండ్లు పూయటానికి ముందు, అంటే అంజూరపు పండ్లు కాయడానికి ముందు బీబ్రా అనే ఒక పండు వస్తుందంట, ఒక కాయ. అది మే నుండి జూన్ మాసం, ఏప్రిల్ మే జూన్ మాసంలో ఈ బీబ్రా అనే ఒక కాయ వస్తుందంట. అది కాసిన తర్వాతనే అంజూరపు పండు వస్తుందంట. ఇది కాయకపోతే అంజూరపు కాయ కాయదంట. నేను ఇది విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కానీ బీబ్రా అనే కాయను కూడా తినవచ్చు, అది కూడా తినొచ్చు, అంజూరపు పండును కూడా తినొచ్చు. కానీ అంజూరపు పండుకును ఈ బీబ్రా అనే పండుకు కొంచెం ఆకారంలో తేడా ఉంటుంది. ముందుగా ఈ అంజూరపు పండు కావాలి అని అంటే ఈ బీబ్రా అనే కాయ కావాలి. ఈ బీబ్రా అనే కాయ వస్తేనే ఆ చెట్టుకు అంజూరపు అనే పండు వస్తుంది. ఈ బీబ్రా అనే కాయ కాయకుండా ఈ అంజూరపు పండు పండదు. అందుకే మార్కు గారు అక్కడ అది పండ్ల కాలము కాదు, అంజూరపు పండ్ల కాలము కాదు, కానీ దానికి బీబ్రా అనే ఒక కాత కాస్తేనే దేవుడు, అందుకే ఏమైనా దొరుకునేమో అంటే అక్కడ అంజూరపు పండు కోసం వెతకల. ఈ బీబ్రా అనే పండు దొరుకుద్దేమో, దానిని తిని ఆకలి తీర్చుకుందామని అనుకుంటే ఈ బీబ్రానే కాయనప్పుడు అంజూరపు పండు కాస్తుందా? మామిడి చెట్టుకు పూత రాకుండా కాయ వస్తుందా? జామ చెట్టుకు పూత రాకుండా కాయ వస్తుందా? అందుకే ఇది బీబ్రానే కాదు కాబట్టి ఇక ఇది ఎన్నడూ ఫలించకుండును గాక, ఇది నీ పండ్లు ఎవరు తినుకుండగా ఉందురుగాక అని దేవుడు దానిని శపించాడు. ఇక మనం దీనిని ఆత్మీయ స్థితిలోనికి తెచ్చుకుందాం. ఇక చెట్టు కాయ పక్కన పెట్టి దీన్ని ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని వద్దాం. అక్కడ ఏమనుంది? ఆకులు గల ఒక అంజూరపు చెట్టు అనుంది స్పష్టంగా. ఏమనుందండి? ఆకులు గల అంజూరపు చెట్టు. దేవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేం పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము పట్టణమునకు ముందుగా వెళ్ళటానికి ముందు ఈ దేవుడు ఈ చెట్టును ఇదంతటి దేవుడు మనకెందుకు చూపించాడంటే, ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకుంటే సంఘాన్ని చెట్టుతో పోలుద్దాం, సంఘాన్ని
ఆ అంజూరపు చెట్టుతో పోలుద్దాం. ఆకులేంటి? ఆకులు మనమే. సంఘం ఉంది, ఆకులు విస్తారంగా ఉన్నాయి, పండ్లు ఫలాలు దేవుడు అదే బాధపడుతున్నాడు. చెట్టు ఉంది, సంఘం ఉంది, ఆకులున్నాయి, విశ్వాసులు వస్తున్నారు, విరివిగా వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఆత్మీయ స్థితిలో ఫలాలు లేకుండా ఉన్నారు. ముందు ఈ బీబ్రా అనే పండు, ఈ బీబ్రా అనే కాయ వస్తేనే అంజూరపు అనే ఆ పండు వస్తుంది. క్రియలు లేకుండా మనం బ్రతుకుతూ ఫలాలను ఆశించుట సబమేనా? ఇంకెంత కాలము క్రియలు లేకుండా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది ఒక్కసారి చూద్దాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అదే దాని కొంచెం ముందుకు వెళ్ళి 8వ వచనమును చూస్తే, మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. ఎంతమంది మీ అలా ఉన్నాం? మారు మనస్సు పొందామా అంటే అందరము చేతులు ఎత్తుతాం. దేవుడి పేరిట పాటలు పాడటమో, లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు చేయడమో, తెల్ల బట్టలు కట్టుకొని మందిరానికి రావటం పోవటమో, బాహ్యంగా కనిపించేదే మనం మారు మనస్సు అనుకుంటున్నాం. కానీ మారు మనస్సు అంటే బాహ్యంగా కనిపించేది కాదు. అంతరంగ పురుషుడు, నీవు అంతరంగ పురుషునిగా నువ్వు సిద్ధపడి మారు మనస్సు పొందితేనే, అది హృదయంలో కలిగితేనే మారు మనస్సు తప్ప నువ్వు పైన చెప్పేది మారు మనస్సు కాదమ్మా. పైన చూపించేది మారు మనస్సు కాదు. అందుకే ఇక్కడ దేవుడు స్పష్టంగా ఉంది, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదని. గొడ్డలి ఉంచబడి ఉంది, అది సిద్ధము చేయబడి ఉంది. అది ఎప్పుడో తెలియదు. ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడుతుంది. చెట్టు అంటే ఏం చెప్పాము? సంఘమే. అందుకే ప్రకటన గ్రంథంలో నీవు మొదటి స్థితి చూసుకో. నీవు మరలా చెబుతున్నాను, నీవు అన్ని బాగున్నాయి కానీ ఒక్కటి తక్కువగా ఉంది, అన్ని బాగున్నాయి కానీ ఒక్కటి తక్కువగా ఉందని సంఘములతోనే మాట్లాడుతున్నాడు. సంఘములతోనే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. సంఘమా ఇది నీకు నాకే, సంఘమా ఇది నీకు నాకే. దేవుడు సమయం రేపో ఏమో, ఈ రోజో రేపో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా నువ్వు ఫలించకుండా, ఇంకా వేరు కట్టకుండా, ఆయనతో అనుభవంలో ఎదగకుండా ఉంటే ఆయన నరికి వేసి అగ్నిలో వేస్తానంటున్నాడు. దయచేసి చెబుతున్నాను, 2 చేతులు జోడించి చెబుతున్నాను, మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించండి. మారు మనస్సును నిర్లక్ష్యము చెయ్యకండి, సంఘమును నిర్లక్ష్యము చెయ్యకండి, సంఘ పరిచర్యను నిర్లక్ష్యము చెయ్యకండి, దేవుని వాక్యమును నిర్లక్ష్యము చెయ్యకండి. దేవునిలో నడుచుట, దేవుని క్రియలు చెయ్యుట, క్రియలు లేకుండా ఆయనకిష్టులై ఉండుట అసాధ్యము. అమ్మా, క్రియలు లేకుండా కావు తల్లి, క్రియలు లేకుండా ఫలించలేం. ఈ చెట్టు శపింపబడినట్లుగా నీవు నేను శపిస్తే మనం ఎక్కడికి పోతాం? ఎక్కడికి చేరుకుంటాం? నిత్య నరకమే కదా మనకు. దాని నుండి తప్పించాలనే యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. అయినాను మరలా ఆయన ప్రాణమును, ఆయన పడిన శ్రమను కూడా నిర్లక్ష్యము చేసి నేను అగ్నిలోకే వెళ్తానంటే, ఆయన గాయముల నుండి మరలా రక్తము, నీరు ఉబికి స్రవిస్తూ ఉంది, నీ కొరకు వేదన పడుతూ ఉంది. దయచేసి 2 చేతులు జోడించి చెబుతున్నాను, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.